ఉన్నాయి ఇంతకు ముందు కూడా ఉన్నాయి. ఇంత మాకు 30 ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ 4 తీసుకున్నాం. సూడి 5 నెలలు 6 నెలలు 7 నెలలు సూడి తీసుకున్నాం. ముర్రా ఉన్నాయండి. 75 బాగానే ఉంటుంది. మనము పాల బర్రెలు కొనుక్కుంటే 130, 140 అవుతుంది. ఇక్కడ మనకు 75, 80, ఒకటి 90లో కూడా 1 lakh కూడా కొన్నాం. ఒకటి 9 నెలది. ఇప్పుడైతే బాగానే ఉంది. ఇది 75, ఇది 75, ఇది 75, అది 75, అది 75, అది 1 lakh. 9 నెలలు. ఇది 3 ఈతలు. అది 2వ ఈత ఉంటుంది. అది 2వ ఈత ఉంటుంది. అది ఒకటి 3వ ఈత. మన దగ్గర 30 బర్రెలు ఉంటాయి. 30 బర్రెలు. అంటే ఇప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్ళు డైరీ ఫామ్ ఎన్ని గేదెలతో స్టార్ట్ చేస్తే మినిమం ఒక 4-5 నుంచి అనుభవంగా పెట్టుకుంటే దానికి ఒక 1 year అయితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో బాగుంటుంది. ఒకేసారి ఎక్కువ తీసుకుంటే నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే పర్లేదు సార్. కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు? ఈ కొత్తగా పెట్టుకోవడానికి మంచిగా గడ్డి ఉండాలి, సొంత పొలం ఉండాలి, మినిమం 2 నుంచి 4 ఎకరాల పొలం ఉండాలి, బోర్ ఉండాలి, వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి, డైరీ ఉండాలి, మనకు షెడ్ ఉండాలి. అన్ని ఫెసిలిటీస్ ఉంటే మనం సొంతంగా చేసుకుంటే ఒక 5-4తో స్టార్ట్ చేయాలి. వర్కర్స్ పెట్టుకుంటే మినిమం 10-12 ఉండాలి. వర్కర్స్ పెట్టుకుంటే బీహారీలో పెట్టుకుంటే మనం 10-12 ఉండాలి. అంటే వాళ్ళు బాగానే చేస్తారు సార్? చేస్తారు. మీరు కేంద్రానికి వస్తారా? లేదు, మామూలు ప్రైవేట్ సప్లై చేస్తాం. మాకు ఒక 60 రూపాయలు లీటర్ పడుతుంది. జహీరాబాద్కు 10 కిలోమీటర్ ఉంటుంది. ఎల్గోయ్ విలేజ్ మాది. 10 కిలోమీటర్ ఉంటుంది. 60 రూపాయలు పడుతుంది పర్ లీటర్. కాకపోతే దాణా లోపల కొంచెం చూసి మనం గడ్డి, ఎండుగడ్డి, పచ్చి గడ్డి పెడితే దాణా తక్కువ తీసుకుంటుంది. లేకుంటే మనకు దాణా ఎక్కువవలసి వస్తుంది. ఎక్కువ ఎటువంటి వ్యాధులు వస్తుంటాయి మామూలుగా? మా సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. గాలికుంటు కానీ మెయిన్ ఎక్కువ అంటే గాలికుంటుకే ఇబ్బంది అవుతుంది బర్రెలకు. అది రాకుండా మనం చూసుకోవాల్సిన జాగ్రత్త. గాలికుంటు వచ్చిందని మనకి ఎలా బాగా తెలుసు? లేదు, సీజన్ వాళ్ళకి వస్తుంది. ముందు జాగ్రత్తగా మనం ఇంజెక్షన్ తీసుకోవాలి. ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ వచ్చిందంటే పక్కన కట్టేసుకొని ఉన్న గేదెని ఏదైతే వచ్చిందని ఒకదానికి వచ్చే నిర్ధారణ అవుతుందో దాన్ని మన షెడ్ నుంచి బయట దూరంగా కట్టేసుకోవాలి. అంటే దాని అంటువ్యాధి టైప్ ఒకదాని నుంచి ఒకటి అంటువ్యాధి వస్తుంది. గాలికుంటూ మెయిన్ మనకి ఇక పొదుగు వాపు వస్తుంటుంది. అప్పుడప్పుడు పొదుగు వాపు షెడ్ కరెక్ట్ నీట్గా లేకపోతే గుంతలుగా అట్లా ఉంటే పొదుగు వాపు వస్తుంటుంది. అది కరెక్ట్ లెవెల్ లేకపోవడం వల్ల పొదుగు వాపు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి మనం రబ్బర్ మ్యాట్స్ వేసుకోవాలి. పొదుగు వాపు నిర్ధారణ చేయాలంటే రబ్బర్ మ్యాట్స్ కంపల్సరీ పెట్టుకోవాలి. నీట్గా ఉండాలి, షెడ్ నీట్గా ఉండాలి. వనపర్తి జిల్లా. ఎలా ఉన్నాయి ఈరోజు మార్కెట్? బాగానే ఉన్నాయి మార్కెట్, కానీ బర్రెలు తక్కువ వచ్చాయి. మామూలుగా ఇక్కడ చూస్తే ఎలా ఉంది మార్కెట్? అంటే ఇది వరకు గేదెలు ఉన్నాయి. ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాము. మాకు కూడా ఉన్నాయి గేదెలు. ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాము. బాగానే ఉన్నాయి మార్కెట్లో రేట్లు? మార్కెట్లో మామూలుగానే ఉన్నాయి. బయట మార్కెట్ కంటే బెటర్ ఇక్కడ. ఊర్ల నుంచి వచ్చి కొనే వాళ్ళకి రేట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నట్టు అక్కడికి ఇక్కడికి చాలా అందుబాటులో అనిపిస్తుంది. మామూలుగా అంటే చూస్తే మామూలుగా అక్కడ మీరు ఎన్ని ఉన్నాయి గేదెలు? మాకు అక్కడ ఇంటి దగ్గర 10 గేదెలు ఉన్నాయి. 10 గేదెలు. ఇక్కడ ఆల్రెడీ ఎన్ని లీటర్లు? అంటే మామూలుగా 5 లీటర్స్ 4 లీటర్స్ ఇచ్చేటి ఉండే మా దగ్గర. అయితే ఇక్కడ మళ్ళీ సూడి గేదెలు ఏమన్నా మిల్క్ ఇచ్చే గేదెలు ఉండేమో తీసుకెళ్దామని వచ్చినాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలా ఉన్నాయి ఈరోజు? ఏంటి తీసుకుంటారు? ఏమన్నా 3 గేదెలు తీసుకున్నా. ఏదేది? జఫ్రా. అది ఎంత ఎన్ని తెలియదు? అది 3 ఈతలు. 3 ఈతలు. ఎన్ని లీటర్లు ఇస్తారు? పొద్దునకి ఎన్ని ఇస్తారు? అది పొద్దున 10, మాది 10 ఉంటా. మామిడిగా 10. ఎంత పడింది? 1,10,000. ఇది ముర్రా 1,00,000 పడింది. ఇది 1,00,000 పడింది. ఎన్ని ఈతలు? ఇది 3 ఈత. ఇది కూడా 3 ఈత. సూటిగా ఉంది. 2 5 నెలలు సూటి. 5 నెలలు. ఎలా ఉన్నాయి ఇప్పుడు? అక్కడి నుంచి ఇక్కడికి కొనడానికి వచ్చారు. ఎలా రేట్ పర్లేదు బాగున్నాయి. రేట్లు అందుబాటులో. మళ్ళీ మీరు మోపుకుంటారా? మేపు అమ్ముతారా? మళ్ళీ మీరు మేపు ఇన్నాక అమ్మేస్తారు.
ఏమైనా బాగుంటే గప్ప వేసుకొని ఇది ఎర్రగడ్డ మార్కెట్ చూస్తున్నారు. मेरे किराया है सर पैसे के दिल्ली करा ఇద్దరం సేమ్ అక్కడ నుంచి వనపర్తి పక్కన వనపర్తి డిస్టిక్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి వస్తుంది. ఎలా ఉన్నాయి ఈరోజు మార్కెట్లో చూస్తారు? బాగానే ఉన్నాయి సరిపోను ముర్రా ముర్రా వచ్చింది. ఎలా ఉన్నాయి అంటే మార్కెట్లోకి ఈరోజు రేట్లు చూస్తే ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. బాగానే ఉన్నాయి కానీ బర్రెలు ఎక్కువ రావట్లేదు, మామూలు తక్కువ వచ్చాయి. పబ్లిక్ ఎక్కువ వచ్చారు, బర్రెలు తక్కువ వచ్చారు. బర్రెలు తక్కువ వచ్చినాయి. సంపి పెడుతుంటి ఇప్పుడు ప్రతి ఒక్కటి గంజాయికాయలు జరగడం ఇట్లా తక్కువ రేట్లలో వచ్చేస్తాయి. ఇవన్నీ చూసుకోవచ్చు. నాటు కూడా దొరుకుతుంటాయి ఇక్కడ. ఎక్కడి నుంచి వస్తున్నారు? సరే, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఇక్కడ హైదరాబాద్. ఎలా ఉన్నాయి గేదెలు ఈరోజు? గేదెలు సూపర్. ఇక్కడ మార్కెట్ దీని పేరు పెట్టేది లేదు. ఈరోజు ఎక్కువ మార్కెట్లోకి ఎటువంటి గేదెలు? అన్ని సూడు గేదెలు, గేదెలు వచ్చినాయి. నీకు ఇక్కడ దేశంలో దొరికి అసలు గేదెలు వచ్చినాయి. ఎర్రగడ్డ మార్కెట్ 5 గేదెలు తీసుకోడు, ఒక్కొక్క ₹1,00,000 మంచి గేదెలు, హర్యానా గేదెలు, పంజాబ్ గేదెలు, ధూలియా గేదెలు, గుజరాత్ అన్ని గేదెలు వస్తాయి ఎర్రగడ్డకి. ప్రతి స్టేట్ బర్రె ఎర్రగడ్డకు వస్తుంది. రైతులకు ఇప్పుడు మంచిది, చాలా మంచిది. 5 నెలల సూడు గేదెలు తీసుకెళ్ళి దాన్ని మేపిరనుకో 5 నెలల్లో వాళ్ళకి 50,000 కంపల్సరీ మిగులుతాయి. గేదె మీద 10,000 పక్కా మిగులుతాయి. 50,000 ఒక్క గేదె మీద. ఒక 10 గేదెలు నడుపుకున్నానుకో ఇక్కడ 70,000 80,000 తీసుకోవచ్చు. మళ్ళీ 1,20,000 1,30,000 అమ్ముకోవచ్చు 4 నెలలు నడుపుకుంటే. చాలా మంచిది రైతులకు. ఇప్పుడు ఇక్కడ సిటీలో అయితే వేస్ట్. రైతులకి పొలం ఉండి ఇంత మంచిగా గడ్డి సొప్ప వేసుకొని ఇక్కడ సూడు గేదెలు కొనుక్కొని నడుపుకురు అనుకో చాలా మంచి ఉపాధి ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ 70,000 80,000 కొనుక్కుంటారు. వాళ్ళు మంచిదని చూసుకురనుకో 50,000 అయితే బెనిఫిట్ ఉంటుంది 5 నెలల్లో ఒక్కో గేదె మీద. మంచిగా నడిపితే ఒక 5 గేదెలు నడుపుకోనుకో రైతు 60,000 అయితే ఈజీగా చూడొచ్చు కళ్ళు మూసుకొని.
సరే ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము మెదక్ సైడ్. ఎలా ఉన్నాయి ఈరోజు మార్కెట్? మార్కెట్ మంచిగా ఉంది, మంచిగా ఉంది. అంటే మామూలు కొనడానికి వచ్చారు, అమ్మనికి వచ్చారు? కొనడానికి వచ్చిన కొనడానికి వచ్చారు. ఎలా ఉంది ఇక్కడ రేట్లు అన్ని? రేట్లు బాగున్నాయి. వచ్చినాయి. ఒంగోలు, రింగు మంచిగా వచ్చి మంచిగా బాగా అనిపిస్తుంది. బాగా. ఊరు నుంచి వచ్చే కొనే వాళ్ళకి అందుబాటులో మెదక్ సైడ్ నుంచి వచ్చాం. వచ్చి ఇక్కడ బాగానే ఉన్నాయి. బాగుంది. మేము హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి కొన్నికి వచ్చారు, అమ్మనికి వచ్చారు? మామూలు కొందామని వచ్చినాం. ఎలా ఉన్నాయి ఇక్కడ మార్కెట్లో చూస్తారు? మార్కెట్ రేట్ అంటే ఇంకా మామూలుగా ఉంది, మామూలుగా ఉంది రేట్. అంటే ఎవరు కావాలంటే బర్రెలు ఉన్నాయి సార్? కొత్తగా బళ్ళు ఉన్నాయి నా దగ్గర, 18 బళ్ళు ఉన్నాయి. 18 బర్రెలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే మార్కెట్లో ఊర్ల నుంచి వచ్చే రైతులకు అందుబాటులో ఉన్నాయనిపిస్తుంది. ఊళ్ళ నుండి వచ్చే రైతులకు అందుబాటులోనే ఉంటాయి రేటు. బయట మార్కెట్లో పోయి కొనేదానికంటే ఊర్లలో గడ్డి ఉంటుంది కదా మేపుకోవడానికి, రేటు కొంటే కొంచెం వాళ్ళకి రేటు వాజిబ్ రేటు పడుతుంది. అట్లా మామూలు ఇప్పుడు చూస్తుంటే మీకు ఆల్రెడీ 18 ఉన్నాయన్నారు. ఎన్ని లీటర్లు ఇస్తుంటారు? ఎక్కువ ఏ జాతి పెట్టుకుంటే ఎక్కువ? మా హర్యానా బలరు, హర్యానా గుజరాత్ పెట్టుకుంటే బాగుంటాయి. హర్యానా బాల్ మనం చూసుకుంటే ఇప్పుడు చూస్తే మామూలుగా ఒక కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎట్లాంటి ఇంకా జాగ్రత్తలు అంటే ముందు గడ్డి పెట్టుకోవాలి, గడ్డి పెట్టుకొని బర్రెలు కొనుక్కోవాలి, పాలు ఓటలు కానీ రాతాలు కానీ మాట్లాడుకోవాలి. అన్నీ తొలతనే బర్రెలు పెట్టుకుంటే ఎట్లుంటుందంటే మార్కెట్ లేకపోతే లాస్ వస్తుంది. అది ముందు గడ్డి పెట్టుకొని గడ్డి వచ్చినాక బర్రెలు కొనుక్కోవాలి. అది మంచి పద్ధతి. ఎటువంటి బర్రెలు ఏ జాతి కొనుక్కుంటే బాగుంటుంది? హర్యానా కొనుక్కోవాలా, గుజరాత్ కొనుక్కోవాలా. హర్యానా గుజరాత్ బర్రెలు అయితే బాగుంటుంది. అదే ఇప్పుడు కొత్తగా చాలా మంది చూస్తున్నారు, ఆల్రెడీ కొన్ని వ్యాధులు వస్తున్నాయి. ఎటువంటి వ్యాధులు వచ్చే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వ్యాధులు అంటే ఇంకా వ్యాక్సిన్ వేసుకోవాలి, డాక్టర్ అందుబాటులో ఉండాలి. ఎక్కువ అంటే ఇప్పుడు రోగాలు అనేది కొంచెం చాలా తగ్గిపోయినాయి అనుకో. ఇప్పుడు డాక్టర్లు అందుబాటులో అయినారు, ప్రతిదీ తెలిసిపోయింది, రోగాలు తగ్గిపోయినాయి. డాక్టర్లు అందుబాటులో ఉంటారు, బాగుంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి కానీ దాంట్లో మెడిసిన్ అవన్నీ అందుబాటులో లేవు. గవర్నమెంట్ పెట్టడం లేదు మెడిసిన్, గవర్నమెంట్ పెట్టడం లేదు. ప్రైవేట్లో కొనుక్కోవాలి మనం, ప్రైవేట్లో కొనుక్కోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి అన్ని మెడిసిన్ గవర్నమెంట్ సప్లై లేదు అట్లా. ప్రైవేట్ కొనుక్కొని చేసుకోవాలి. ఇదంతా ఎర్రగడ్డ రైతుల మార్కెట్. ఈ రైతుల మార్కెట్లో చూస్తే మీకు అనేక ముర్రా, రింగు, హర్యానా అన్ని జాతులు మీకు ఇక్కడ దొరుకుతాయి. తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తుండ్రు? ఎక్కడి నుంచి?
ఏడేస్తే పేరుకు గవర్నమెంట్ ఉంది అది అంతే. మళ్ళీ వచ్చినట్టు వస్తారు కదా, ఏదో ఒక మందు కొట్టినట్టు చేస్తారు, మేము చేసినాం ట్రీట్మెంట్ అని అంటారు అంతే. ఎలా ఉన్నాయి సార్ ఈరోజు మార్కెట్లో చూస్తే రేట్లు అయితే బాగానే ఉన్నాయి. ఎక్కువ ఏ జాతి వచ్చినట్టు అనిపిస్తుంది? అన్ని జాతులు ఉన్నాయి. అన్ని జాతులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము గోషాబాద్ నుంచి. గోషాబాద్ నుంచి అంటే కొన్నికి వచ్చారా? జూన్నికి వచ్చినాం, వర్త తీసుకుందామని వచ్చినాం. ఎలా ఉన్నాయి ఇక్కడ మార్కెట్లో చూస్తే? బాగానే మంట మండినట్టు ఉంది. 70,000 80,000 లక్ష రూపాయలు అని అంటారు ఇది చూసినా. అందుబాటులో లేదు. ఓకే నెత్తి ఖరాబ్ 4 కొన్నాం 4 ఆటో తీసుకున్నాను. చెక్ చేయి డాక్టర్ చెక్ చేయి పట్టుకుంటాడు. పట్టుకుందమ్మా మీద పడుతుంది. నక్కుమారు అబ్బు 7 అన్నాడు. చూడండి నువ్వే చూడదా అన్ని పనులు నువ్వే చూసి ఇక్కడికి రాపడి ఇక్కడికి నువ్వు నరమంటే 100 రూపాయలు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచో సైడ్ నుంచి ఎక్కడి నుంచో వస్తాం. జైరాబాద్ నుంచి వచ్చారు. జైరాబాద్ నుంచి ఇక్కడ నుంచి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అంత ఇక్కడ నుంచి వెహికల్లో తీసుకెళ్ళేటప్పుడు ప్రెగ్నెన్సీకి ఎటువంటి ప్రాబ్లం ఏం కాదు. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడ నుంచి మెల్లగా వెళ్ళాలి, బండి మెల్లగా వెళ్ళాలి. అవును. చూడు అంటే మధ్యలో ఆపుకుని ఏమైనా నీళ్లు మేత ఇట్లాంటివి మధ్యలో 2 అవర్స్ వెళ్ళిపోతుంది బండి. కొంచెం లాంగ్ జర్నీ చేసే వాళ్ళు అయితే ఎట్లాంటి జాగ్రత్తలు? మధ్యలో ఆపుకొని నీళ్ళు ఆపాలి, నీళ్ళు మీద వేసుకుంటా వెళ్ళాలి. వెళ్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎంత జర్నీ వరకు ఏం చేసినా ఎంత జర్నీ చేసినా కూడా ఒక మధ్యలో ఒకసారి ఆపిండి అనుకో ఒక రోజుకి, దానికి కూడా రిలీఫ్ అవుతుంది. కాళ్ళు మంచిగా ఉంటుంది. ఎక్కువ మేతలు ఇప్పుడు వచ్చే ఏదైతే కాళ్ళకు కానీ వర్షాకాలంలో కాళ్ళ కుర్తులు కానీ ఇట్లాంటి ఎక్కువ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కాళ్ళకు నొప్పులు వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్ అవి వాడుకుంటూ జాగ్రత్త తీసుకోవాలి. చూడి పశువుకు మాత్రం పెయిన్ కిల్లర్ ఇవ్వకూడదు. ఎక్కువ ఎటువంటి మేత ఎటువంటి చేస్తే ఎక్కువ పాలు? సూపర్ నిప్పియర్ పెట్టాలి. దానా, పత్తి దానా, కళ్ళి, అదే భయముకు కళ్ళి ఉంటుంది అది, తొగరు చున్ని. హైదరాబాద్ నుంచి 10 కిలోమీటర్ వాళ్ళట. ఇలా అమ్మనికి వచ్చారు ఈరోజు? కొనుక్కోనికి వచ్చిన. కొనుక్కున్నారు ఏమన్నా? 2 కొన్నాం. ఏమేమి కొన్నారు? ఈ 3 కొన్నాం. 3 కొన్నారు. ఇదేంటి ఎన్ని నెలలది పడ్డది? 2 సంవత్సరాలు ఉంటుంది. ఇది 2 సంవత్సరం ఉంటుంది. ఇది ఏ జాతి? ఇది ఇంకా జాతి అంటే మనకు తెలియదు, నాకు ఐడియా లేదు. జాతిలో నచ్చినవి తీసుకున్నాం. ఏ జాతి అన్నాయి మనయేనా? ఇది ఎన్ని నెలలు? షెడ్లే అయ్యి. నువ్వు 3 పోయినావు. నీ బర్రెలే, సొంత బర్రెలే. 3 పడ్డలే. ఎన్ని పాలు ఇచ్చాయి తల్లులు? 2 మంచిగా తోళ్ళు. 2 మంచిగా. ఏది సార్? అదెన్ని సంవత్సరాలు? అది ఫస్ట్ 2.5 సంవత్సరాలు ఉంటాయి. ఇది మనకు తెలియదు. సంవత్సరం హైదరాబాద్ ఇక్కడ చూడొచ్చారు కదా అన్ని ముర్రా చూసారా? ముర్రా గదులకి మంచి అందుబాటులోనే ఉంటాయి. ఇక్కడ రేట్లు కూడా మీకు
ఎర్రగడ్డ మార్కెట్ ఇది ఎర్రగడ్డ పశువుల మార్కెట్ అంటారు దీన్ని చూసుకోవచ్చు. నాటుగా దొరుకుతాయి, క్రాస్ బీడ్ అన్ని బీడ్లు మీకు ఇక్కడ దొరుకుతాయి అందుబాటులో. అమ్ముతారు ఇంకా నచ్చితే ఒక ఈత ఉంచుకుంటాం, రెండో ఈత అమ్ముతాం. రెండో ఈత అమ్ముకుంటాం. ఫస్ట్ ఈత ఉంచుకొని రెండో ఈత మేస్తారు మళ్ళీ ఇంక వేరేగా ఉంటాం. ఎన్ని ఉన్నాయి మామూలుగా ఇదివరకు గేదెలు? 6 ఉండే, 4 అమ్మినా, 2 బర్రెలు ఉన్నాయి, 3 పడ్డలు ఉన్నాయి, దున్నపోతుంది. కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఫామ్లు ఇట్లా ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎలా చేసుకుంటే బాగుంటుంది? అలా సొంతంగా చేసుకుంటే బాగుంటుంది. జీతగాని పెట్టి అది పెట్టి ఇది పెట్టి చేసుకుంటే వేస్ట్. 4 బర్రెలు 2 బర్రెలతో స్టార్ట్ చేయాలి. మామూలుగా తక్కువ రేట్లో తెచ్చుకోవాలి, ఎక్కువ అయ్యేటట్టు చూసుకోవాలి, సొమ్ము అయ్యేటట్టు. ఈ లక్షలు పెట్టి తీసుకొని అవి ఇంటికి పోయినాక పాలు వేసుకుంటే లేనిపోని ఇబ్బంది అంతే. ఇప్పుడు ఎంత పడింది? ఇది ఎంత పడింది? ఈ 250 పడ్డాయి. ఈ 250, ఇది 15 పడ్డది. ఇది 15 పడింది. ఇక్కడ నుంచి జర్నీ ఎంతసేపు పడుతుంది నీకు? 2 గంటలన్నర 3 గంటలు పడుతుంది. 3 గంటలు పడుతుంది. చిట్టాల మాది. ఎప్పుడు ఈ రోజు తీసుకెళ్తారా రేపు? ఈ రోజు ఎల్లుడే ఇప్పుడు తీసుకెళ్ళిపోతాం. మరి మేత ఇక్కడ కొనుక్కొని వేస్తారా ఇప్పుడు? ఏం లేదు, ఆటో ఎక్కిస్తాను సేపు 3 గంటలు ఇంటికి పోతున్నాడు. గడ్డి వేస్తే అయిపోయి ఇంటికి పోయినాక ఇడే మేత వేస్తాం. ఎక్కడి నుంచి వస్తున్నావు? సూపరా నుంచి. సూపరా నుంచి. ఎన్ని? 3 తీసుకొచ్చావా? 3గా 17. 17. ఇంక 3 ఉన్నాయా? ఈ 3 ఉన్నాయి. ఎంత చెప్తున్నావు? 3 70. ఇదండి ఏ జాతి ఇది? ముర్రా. 3 ముర్రానేనా? ఇది జఫరాబాద్. అది ముర్రా. అంటే ఇది ఎన్ని సంవత్సరాలు బుద్ధులు? సంవత్సరం. మీకు చూస్తే అతి తక్కువలోనే ఇక్కడ దూరలో కూడా చూసుకోవచ్చు మీరు. ఇది ఎక్కడి నుంచి వస్తారు? చెప్పేది ఒక రేట్లు, ఆడేమో 70,000 80,000 చెబుతారు. ఏం చెప్పవసరం మనం ఏం చెప్పారు? ఎవరికి వచ్చాక వరకు